అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము నీతిమంతుల గురించి, భక్తిహీనుల గురించి మీతో పంచుకున్నా. నీతిమంతుడి ఆశ దేవుడు తీరుస్తాడు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అనే విషయాన్ని మీతో పంచుకున్నా. గతంలో ఎన్నోసార్లు నేను ప్రార్థన చేయకపోయినా నా ఆశను చూసి దేవుడు ఇచ్చేసేవాడు. మనసులో కోరుకున్న, ఆశపడ్డా, ఇంకా ప్రార్థన చేయలా, దేవుడిని అడగలా, ఎవరికి చెప్పలా, అయినా దేవుడు పంపించేశాడు. ఆశ్చర్యపడేవాడిని. ఆశపడితేనే దేవుడు ఇచ్చేస్తున్నాడేంటి? అదేదో చిన్న పిప్పరమెంట్ లాలీపాప్ కాదు, చిన్న బిస్కెట్ కాదు, నా శక్తికి మించింది, చాలా ఖరీదైంది, అసాధ్యం అనుకున్నవి, ఇది అవ్వదు అనుకున్నది దేవుడు సాధ్యం చేసేసాడు. ఆశపడితేనే సాధ్యం చేసేస్తాడా అంటే, నీతిమంతుల ఆశలు దేవుడు సాకారం చేస్తాడు, సాఫల్యం చేస్తాడు. నీతిమంతుడు కోరుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు, కానీ భక్తిహీనులు కోరుకుంటే దేవుడు ఇవ్వడు. పైగా భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. భక్తిహీనులు ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరకుండా దేవుడు కంకణం కట్టుకుంటాడట, దేవుడు శత్రువు అవుతాడట. కోరుకోరా, కోరుకో, అది ఎలా వస్తుందో నేను చూస్తా అని చెప్పి నీకు అది దక్కకుండా దేవుడు చేస్తాడు. నువ్వు భక్తిహీనంగా బ్రతుకుతూ మొండిగా డబ్బులు ఖర్చు పెట్టేసి, అబద్ధాలు ఆడేసి, అడ్డదారులో పరిగెత్తేసి, దేవుని వాక్య వ్యతిరేకంగా బ్రతుకుతూ ఏదో ఒక రకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నీ కోరికలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తే నీ కోరిక తీరుతుంది, కానీ నీకు సంతోషం ఉండదు, నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు కోరి తెచ్చుకున్న ఆ వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, లైఫ్ కావచ్చు, నువ్వు కోరుకుని తెచ్చుకుందేగా, నువ్వు కష్టపడి సంపాదించిందే కదా, దాని కొరకుగా ప్రయాసపడ్డావు, ఆరాటపడ్డావు, పరిగెత్తావు. కానీ దేని కొరకు నువ్వు పరిగెత్తావో, కష్టపడ్డావో, ఆరాటపడ్డావో అది దక్కుతుంది, కానీ నీకు సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అసంతృప్తి నీ గుండె నిండా గూడు కట్టుకుంటుంది. సంతోషం లేనప్పుడు, సంతృప్తి లేనప్పుడు నువ్వు కోరుకున్నది సాధించి మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? ఏదైనా మనం కోరుకున్నది దక్కిందంటే దానివల్ల మనకు ఆనందం ఉండాలి, ప్రతిరోజు ఆనందించాలి. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చచ్చేదాకా 50 ఏళ్ళో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో, లేదా 100 ఏళ్ళు, 100 సంవత్సరాల తర్వాత కూడా నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి నువ్వు ఆనందించాలి, దేవుణ్ణి స్తుతించాలి. కానీ నువ్వు కోరుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల తర్వాత నీకు నెమ్మది లేకపోతే, విడిపోలేక కలిసి ఉంటే, సంతోషం లేకపోతే, ఆ రోజు ఇష్టపడి చేసుకున్నావు, ఆ రోజు కావాలనుకున్నావు, ప్రయాసపడ్డావు, పోరాడావు, కానీ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను కోరుకున్నది తప్పు, నా నిర్ణయం తప్పు అని నీకే అనిపిస్తే అప్పుడు వివాహాన్ని రద్దు చేసుకోగలవా? ఈనాడు చూడండి, చాలా వేగంగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, చాలా స్పీడ్గా ఒకరికొకరు నచ్చేస్తున్నారు, మనసులు కలిసినాయి అంటున్నారు, చూపులు కలుస్తున్నాయి, మనసులు కలుస్తున్నాయి, పెళ్ళి కాకుండానే శరీరాలు కలిసిపోతున్నాయి, వేగంగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, అంతకంటే వేగంగా విడాకులు కూడా అయిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో డైవర్స్ కేసులు కోర్టులో మూలుగుతున్నాయి. ఏంటి ఇదంతా? వీళ్ళు ఇష్టపడి చేసుకున్న లవ్ మ్యారేజే కదా, వీళ్ళు కోరుకున్న అబ్బాయే కదా, అమ్మాయే కదా అంటే, మన సేవలోనే చాలామంది ఆడపిల్లలు నాతో అంటుంటారు, ఒకప్పుడు చెప్తే వినరు, వద్దమ్మా, ఆ అబ్బాయి నీకు కరెక్ట్ కాదు, ఆ ఫ్యామిలీ నీకు కరెక్ట్ కాదు, వద్దు అని అంటే, మీకు తెలియదు అన్నయ్య అతను ఎంత మంచోడో, నేనంటే ప్రాణం అతనికి. మీరు మా ఇంట్లో వాళ్ళ మాటలు విని బయటి నుండి చూసి అతన్ని తప్పుగా అనుకుంటున్నారు, ఎంత ఉత్తముడో, చాలా పుణ్యపురుషుడని చెప్పి ఎవరు చెప్పినా వినకుండా చేసుకున్న ఆడపిల్లలు కొన్నేళ్ల తర్వాత వాడిని అనవసరంగా చేసుకున్నాను అన్నయ్య, నాకు నెమ్మది లేదు, నాకు సుఖం లేదు, మనశ్శాంతి లేదు, నేనేమో ఆత్మ సంబంధిని, వాడేమో శరీర సంబంధి, నా మనసు ఏమో పరలోక సంబంధమైన వాటి మీద ఉంటాయి, వాడిదంతా లోక సంబంధమైన వాటి మీద ఉంటాయి. మరి నీకు ఆ రోజు అర్థం కాలేదా అంటే, ఆ రోజు నాకు రైట్ అనిపించింది. ఎందుకు రైట్ అనిపించింది తెలుసా? ఒక లోక సంబంధి నీకు కరెక్ట్ అని నీకు ఎందుకు అనిపించిందంటే, ఆ రోజు నువ్వు కూడా లోక సంబంధిగా ఉన్నావు, శరీర సంబంధిగా ఉన్నావు. సాతాను నిన్ను ప్రేరేపించాడు,
ఒక పనికి మాలిన వ్యక్తిని, ఒక పనికి మాలిన అమ్మాయిని లేదా అబ్బాయిని బెస్ట్ పర్సన్ లాగా సాతాను కనికట్టు చేసి మాయ చేసి నీకు ప్రేరేపించాడు. పోరా చేసుకోపో, ఆ పిల్లని చేసుకో, ఆ అబ్బాయిని చేసుకో, అమ్మాయిని ప్రేరేపించాడు. నీ జీవితం నాశనం చేయడానికి, నీ భవిష్యత్తును నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, మీ పరువు తీయడానికి, మీ మనశ్శాంతిని, ఆనందాన్ని, మీ సాటిస్ఫైడ్ లైఫ్ని నాశనం చేయడానికి సాతానే మిమ్మల్ని ఆ రోజు ప్రేరేపించాడు. మంచిది కాని దానిని మంచిది అనేలాగా. అలాగే చదువుకునే పిల్లలు కూడా చూడండి, చాలామంది 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి రైట్ అనిపించిన ఒక కోర్సులో జాయిన్ అవుతారు. చాలామంది చెప్పేవాళ్ళు లేక రాంగ్ కోర్సులో జాయిన్ అవుతుంటారు. కానీ కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్న గర్వానికి పోయి, అహంకారానికి పోయి, నువ్వు చెప్తే మేమీనేదేంటి అంటే, నీకే తెలుసా, మాకు తెలియదా, మాకు తెలుసు, నిన్నేం అడగక్కర్లా, నువ్వు చెప్తే మేము వినక్కర్లా అని చెప్పి సొంతగా అడగరు. కొంతమంది అడుగుతారు వచ్చి, అన్నయ్య 10th అయిపోయింది, ఏ కోర్సులో జాయిన్ చేయాలని. అడిగారు కదా, నేను బుద్ధిగా ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అని చెప్తాక అన్నీ విని వెళ్ళి వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ చెప్పిన దాంట్లో జాయిన్ చేస్తారు. వెళ్ళి ఆ మాత్రానికి అడగటం దేనికండి? కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అరే విననప్పుడు అడగడం దేనికని నాకు ముందు బాధ వేస్తుంది, తర్వాత మర్చిపోతా, మళ్ళీ ఎప్పట్లా కలిసి ఉంటాను వాళ్ళతో. కానీ రాంగ్ కోర్సులో జాయిన్ అయ్యి 10th అయిపోయిన తర్వాత కంటిన్యూ అయిపోతారు కదా, ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది 2-3 ఏళ్ళ తర్వాత, మేము అనవసరంగా ఈ రాంగ్ కోర్సులో జాయిన్ అయ్యామని. అప్పుడు వాళ్ళు పడే బాధ ఉంటుందండి, అబ్బో వర్ణనాతీతం. ఆ 2 ఏళ్ల కాలాన్ని తిరిగి తెచ్చుకోలేరుగా. సరైన కోర్సులో జాయిన్ అయిన పిల్లలందరూ సంతోషంగా మంచి మార్కులు తెచ్చుకొని ముందుకెళ్ళిపోతుంటే వీళ్ళు వెనకబడిపోయి ఉంటారు. తప్పెవరిది? పాస్టర్ గారు తప్ప, దేవుడు తప్ప? చెప్పేటోడు ఉన్నప్పుడు అడగాలి కదా, నాకు ఏది మంచిది అని. ఇదేదో ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదండి. ప్రతి ప్రాంతంలో అనేక మంది విద్యార్థులు ఇలాగే ఉన్నారు. ఏంటంటే తల్లిదండ్రుల గర్వం, తల్లిదండ్రుల అహంకారం. బ్రదర్ని అడగద్దు, పాస్టర్ గారిని అడగద్దు, ఆయనకే తెలుసా, ఊర్లో మిగతా వాళ్ళందరూ జ్ఞానవంతులు కాదా, టీచర్లు, లెక్చరర్స్ అంతా అని ఎవడో పిచ్చోడిని, పిచ్చిదాన్ని అడిగి. ఏదేమైనా ఒకవేళ ఆ టీచర్లు చెప్పినట్టు విని వేరే కోర్సులో జాయిన్ అయితే అందులో వాళ్ళు క్లిక్ అయ్యి సక్సెస్ అయితే మంచిదే కదా. కానీ ఆ కోర్సుల్లో జాయిన్ అయ్యి దెబ్బతింటేనే బాధ కదా. ఇక్కడ ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఆ రోజు నీకు ఎందుకు మంచిగా అనిపించింది, తర్వాత నీకు మంచిగా అనిపించిన ఆ కోరిక తర్వాత నిన్ను దుఃఖానికి గురి చేస్తుంది, నష్టానికి గురి చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నువ్వు కోరుకున్నావే, అది చదువు కావచ్చు, కోర్సు కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కావచ్చు, జాబ్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు. ఆ రోజు నువ్వు కోరుకొని ఇష్టపడి ఆరాటపడిపోయి పరిగెత్తి నీ లైఫ్లో నువ్వు తెచ్చిపెట్టుకున్నావే, అది దేవుని మూలంగా పుట్టిన కోరిక కాదు, అది ఆత్మ సంబంధమైన కోరిక కాదు, నీతిమంతుడి కోరిక కాదు, అది భక్తిహీనమైన కోరిక, లోక సంబంధుల కోరిక, సాతాను ప్రేరేపణ వలన పుట్టిన కోరిక. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడి కోరికలు దేవుడు తీరుస్తాడంట. నీతిమంతుడు ఆశించింది వానికి దొరుకును. అంత సులభంగా ఎలా దొరుకుతుందంటే దేవుడు తెచ్చి పెడుతున్నాడు. కోరుకున్నాక దేవుడు ఇస్తున్నాడు, తర్వాత కూడా దానివల్ల మళ్ళీ సుఖము, సంతోషము, ఆనందము, గౌరవ మర్యాదలు. తెలుసండి, భక్తిహీనుడు కోరుకున్నది భంగమైపోద్దంట వాడి కోరిక. మొండిగా తెచ్చుకుంటారు భక్తిహీనులు. వద్దురా నాన్న అంటే వినరు, ప్రేమగా చెప్తే వినరు, గద్దించినా వినరు. గర్వం మామూలు గర్వం కాదు. బంతి లోపట గాలి ఉంటుంది కదండి, కాబట్టి అది కిందకి నేలకేసి కొడితే అంత ఎత్తు ఎగురుద్ది. అలాగే గర్విష్ఠులు వారిలోని గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, మరో మాటలో చెప్పాలంటే బలుపును బట్టి నీతిమంతుల మాట వినరు, దేవుని మాట వినరు, పనికొచ్చేది వినరు, అన్నీ అడుగుతారు, ఏది వినరు. చాలామందిని చూస్తే నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది, మా ఒకప్పుడు బాధపడేవాడిని. వీళ్ళు గత 20 సంవత్సరాలలో లేదా 25 ఏళ్లలో ఒక్కసారి కూడా నా మాట వినలా. పోనీ నన్ను అడగకుండానే బతికారంటే అడుగుతారు. ఎంత బుద్ధిమంతులు అంటే, బ్రదర్ మమ్మల్ని ఏం చేయమంటారు బ్రదర్, అన్న ఏం చేయమంటారు అన్న. ఆ అడిగే విధానం ఎంత పొలైట్గా, ఎంత మర్యాదగా ఉంటుందంటే,
వీళ్ళు అడిగారు కదా అని చెప్తే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తారు, బాగుపడతారు అనుకొని నాలాంటి అమాయకులు, పిచ్చోళ్ళు గంటల తరబడి, కొంతమందికి అయితే ఫోన్లో, కొంతమందికి నేరుగా వాళ్ళ మేలుకోరు చెప్తూ ఉండేవాడిని. విచిత్రం ఏంటంటే ప్రతిసారి అడుగుతారు, ఒక్కసారి కూడా చెప్పింది చేయరు. ఏం చేయమని చెప్తామో దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా, ఆపోజిట్గా చేసుకుంటూ వెళ్తారు. ఏదైతే వీళ్ళని నష్టాల పాలు చేస్తుందో, అవమానాల పాలు చేస్తుందో అదే వాళ్ళకు నచ్చుతుంది. అలా వెళ్ళకండి, అలా చేయకండి, ఇగో పిల్లలు ఇలా చదివించండి, ఈ దారిలో వెళ్ళండి, వద్దు ఆ దారి మీకు మంచిది కాదు, ఆ చదువు మీకు మంచిది కాదు, ఆ నిర్ణయం మిమ్మల్ని అప్పుల పాలు చేస్తుంది, అవమానాల పాలు చేస్తుందని నోరు నెత్తి కొట్టుకొని చెప్పినా, ఎంత మొత్తుకొని చెప్పినా అలాగే బ్రదర్, అలాగే బ్రదర్ అని చెప్పి డెడ్ ఆపోజిట్లో చేసేవాళ్ళు. తర్వాత ఏం జరిగేదో తెలుసండి, వాళ్ళు నష్టపోతారు, వాళ్ళే దెబ్బతింటారు, వాళ్ళ పరువు పోతుంది, వాళ్ళ అప్పుల పాలు అయిపోతారు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి ఉన్నా మనం కృంగిపోతాం. ఏంటది? ఆరోగ్యం లేకపోయినా కృంగిపోతాం, అప్పుల పాలైపోయినా కుమిలిపోతాం, ప్రమాదాల బారిన పడ్డా కుమిలిపోతాం, అవమానాల పాలైనా కుమిలిపోతాం. వీటిలో ఏ ఒక్కటి జరిగినా బాధపడతాం, ఏ ఒక్కటి జరగకూడదని కోరుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ జరుగుతాయి వీళ్ళ జీవితాల్లో. కారణం ఏంటి? భక్తిహీనత. భక్తిహీనత అంటే ఏంటో కాదండి, దేవుడు అంటే లెక్కలేనితనం. అబ్బాయి లేదండి, దేవుడు అంటే మాకు చాలా భయం అండి, చాలా భక్తి అండి. నీ మాటల్లోనే ఉంది భక్తి, నీ పెదాల మీదే కనబడుతుంది భక్తి. దేవుడంటే భయము, దేవుడంటే ప్రేమ, పాస్టర్ గారు అంటే గౌరవం, అన్ని మాటలకే పరిమితం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేస్తున్న పనులకి ఏదైనా సంబంధం ఉందా అసలు? అంత నాన్ సింక్లో లేదా, నాన్ సెన్స్ లాగా లేదా? దాని అవుట్పుట్ ఎలా ఉంది, దాని ఫలం ఎలా ఉంది? చాలా చేదుగా ఉంది. అవమానాలు, అప్పులు, అనారోగ్యాలు, ప్రమాదాలు. కాలము అన్నిటికంటే విలువైంది, డబ్బు కంటే, బంధుమిత్రుల కంటే, అన్నిటికంటే విలువైన ఆస్తి ఏంటంటే కాలము. దాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము. ఆ కాలము వృధా అయిపోయాక మీరు కాలంలో వెనక్కి వెళ్ళగలరా చెప్పండి? సరే, అప్పుల నుంచి బయటపడతారు, దేవుడు దయదలిచి కనికరించి ఎన్ని తప్పులు చేసినోడైనా ప్రభువాను క్షమించి అంటే ఇంకోసారి కనికరపడి జాలిపడి మునిగిపోతున్న పేతుర్ని చేపట్టుకుని లేపాడు చూసారా? అలా దేవుడు అందరినీ క్షమించి మళ్ళీ రక్షిస్తాడు, అనేక అవకాశాలు ఇస్తాడు. కానీ వృధా అయిపోయిన మీ 10 ఏళ్ల కాలము, 15 ఏళ్ల కాలము, 20 ఏళ్ల కాలం తిరిగి వస్తుందా మీకు? ఒక యవనస్తురాలు వద్దంటున్నా వినకుండా నేను బీకామే చేస్తాను అని చెప్పి చేసేసింది. తర్వాత MBA చేసేసింది. దాంతో సంబంధం లేని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయిపోయింది వెళ్ళిపోయి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా తన జీవితంలో ఏ దశలోనూ నా మాట వినలేదు. నాకు తెలుసులే, నాకు తెలుసు, మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు, మాకు తెలుసు, నువ్వు చెప్పేది ఏంటి? మేము మోటోలమా, అడవిలో బతుకుతున్నామా, సిటీలో బతుకుతున్నాం అని గర్వానికి పోయి, పిల్లలకు బుద్ధి లేకపోతే పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్కి కూడా బుద్ధి లేకపోతే ఎవరు చెప్తారు ఇంకా కదా? కాకి పిల్ల పడుతుంది, అది కూడా నల్లగా ఉంటుంది, కావు అని అరుస్తుంది, మేక పిల్ల పడుతుంది. చాలా చోట్ల మనం చూస్తుంటాం, గర్విష్ఠులైన తల్లిదండ్రుల కడుపున మళ్ళీ అదే గర్వంతో కూడిన పిల్లలు పుట్టడం. అంతే కదా? తల్లిదండ్రుల పోలికలు వస్తాయి, బుద్ధులు వస్తాయి, అవే జీన్సు, అదే వంకరతనం వస్తుంది, అదే నటన, అదే వేషధారణ, అదే కపటము. తెగ నటించేస్తుంటారు మంచోళ్ళలాగా. ఏమవుతుంది? తల్లిదండ్రులు ఈ పెంట బుద్ధి పెట్టుకొని, ఈ మైండ్ సెట్ పెట్టుకొని ఎలా దెబ్బతిన్నారో, ఎలా నాశనం అయ్యారో, అదే బ్రెయిన్ మళ్ళీ అదే మైండ్ సెట్ పిల్లలు కంటిన్యూ చేస్తే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. చరిత్ర పునరావృతం అవుతుంది. మునుపు జరిగిందే మరలా జరుగును, సూర్యుని కింద కొత్తదేమీ లేదు. ఆ గర్వంతోనే, ఆ అహంకారంతోనే, ఆ బలుపుతోనే, ఆ తెలివి తక్కువతనంతోనే ఏదేది నష్టం కలిగిస్తుందో అదే కోరుకొని, అదే నచ్చి, ఎందుకు వాళ్ళకి అది నచ్చుద్ది. ఈ కోర్సులో వెళ్తే మీకు ఫ్యూచర్ ఉండదు, ఈ చదువు చదివితే మీకు భవిష్యత్తు ఉండదు, పెద్ద ఉద్యోగాలు ఉండవు అని అంటే అలాగే బ్రదర్ అని చెప్పి కరెక్ట్గా వెళ్ళి అందులోనే జాయిన్ అవుతారు. మళ్ళీ వినాశనకరమైనవి వీళ్ళకి
ఆశీర్వాదకరమైన వాటిలాగా ఎందుకు కనిపిస్తున్నాయి? భక్తిహీనత, ఇంకా అంతే. భక్తిహీనత. బైబిల్ చదువుతారు, జరిగించరు. చర్చికి వస్తారు, పాస్టర్ గారు చెప్పింది వినరు. హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ గారు చెప్పింది వినరు. సొంత వైద్యం, సొంత తెలివితేటలు. భక్తిహీనత చాలా ప్రమాదకరమైనది. భక్తిహీనుల జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. పరిగెత్తి చూడండి, ఈ వస్తువు నాకు కావాలని పరిగెత్తి తెచ్చుకున్నాక అది అందకపోతే దాన్ని అందుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టాక అది సొంతమయ్యాక సంతోషం ఉండాలిగా. నువ్వు కోరి తెచ్చుకుందేగా, కానీ దానివల్ల సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, అసంతృప్తి. అలా అప్పుడు కూడా ఏం బ్రతుకో ఏంటో అని ఒక నిట్టూర్పు, ఒక అసహనం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి, యాకోబు రాహేలు కొరకు 7 ఏళ్ళు కఠినమైన కొలువు చేశాడంట. అయినను అవి అతనికి తక్కువ దినములుగా తోచెను అని రాసి ఉంటుంది. దేవుని కొరకు కష్టపడలా, తన అమ్మా నాన్నల కొరకు కష్టపడలా. తండ్రినేమో మోసం చేశాడు, అన్నయ్యనే మోసం చేశాడు. ఇప్పుడు తన మనసుకు నచ్చిన ఒక అమ్మాయి కొరకు ఆరాటపడుతున్నాడు. ఏముందో అమ్మాయి దగ్గర ప్రత్యేకత? ఆమె భక్తురాలా అంటే భక్తిహీనురాలు. దేవుని భయం బొత్తిగా లేదు. విగ్రహారాధన చేయకూడదని తెలుసు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను ఇప్పుడు ఆరాధించాలి, ఆయన జీవం గల దేవుడు అని తెలుసుకొని కూడా, యాకోబు ఒక ప్రవక్త కూడా తప్పులు చేశాడు, కానీ తర్వాత సరి చేసుకున్నాడు, మారాడు. అన్నీ తెలుసు కూడా తన పుట్టింటి నుంచి భర్తతో పాటు అత్తగారింటికి బయలుదేరే టైంలో కొన్ని విగ్రహాలు తీసుకొచ్చి దాచుకుందంట. తర్వాత చచ్చిపోయింది, చిన్న వయసులో చనిపోయింది. ఎంతో ప్రేమించే భర్తకు దూరం అయిపోయింది. యాకోబుకి రాహేలు అంటే ప్రాణం, ఇంత చెప్పుకున్నాం కదా. ఆమె కోసము 7 ఏళ్ళు కఠినమైన కొలువు చేశాడంట. పగలు ఎండకి ఎండాడు, రాత్రి మంచుకి వానకు తడిశాడు, దోమలు కరుస్తుండే. అయినా కూడా హాయిగా అనిపించింది. అంటే ఏంటంటే కష్టపడితే కష్టపడ్డాలే, రాహేలు కోసమే కదా. ఎంత ప్రేమ అండి రాహేలు అంటే కదా. రాహేలు తండ్రి అయిన లాబాన్ అంటాడు, యాకోబు, నా చిన్న బిడ్డను నీకు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు నా గొర్రెలు మేపు, నా గొర్రెలను కాయమని చెప్పాడు. సరే మామ అని చెప్పి రాహేలు కోసం 7 ఏళ్ళు కష్టాలు పడ్డాడు, గొర్రెలు మేపాడు. గొర్రెలో గొర్రెలాగా మట్టిలా కలిసిపోయి దుమ్ము అయిపోయి ఎన్నో బాధలు పడ్డాక 7 ఏళ్ల తర్వాత మామగారు మోసం చేసి రాహేలునిచ్చి పెళ్లి చేయకుండా ఆమె అక్క అయిన లేయానిచ్చి పెళ్లి చేశాడంట. లేయా పెద్ద అందగత్తె కాదు, ఆమెనే ఇష్టపడలే యాకోబు. ఇష్టపడ్డ రాహేలు దొరకలేదు, మోసపోయాడు, లేయాని చేసుకున్నాడు. ఇదేంటి మామ ఎందుకు మోసం చేసావంటే, పెద్ద అమ్మాయి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు కదా అల్లుడు, ఓ పని చేద్దాం, ఇంకో 7 ఏళ్ళు పని చేయి, రాహేలును కూడా నీకేచ్చి పెళ్లి చేస్తానని చెప్పి అలా మొత్తం 14 ఏళ్ళు యాకోబు రాహేలు కోసం, ఒక మనిషి కొరకు. అది కూడా ఏముంది ప్రత్యేకత మనిషి దగ్గర అంటే, ఆమె ఫిజికల్ బ్యూటీ, బయటికి కనిపించే బాహ్య సౌందర్యం, ఆ అందాన్ని చూసి తన్మయుడైపోయి, మంత్రముగ్ధుడైపోయి, అబ్బో ఈ అందమైన శరీరం లేకపోతే నేను బతకలేను, ఆ మూతి, ముక్కు, కళ్ళు, ఆ జడ, ఆ నడుము వర్ణిస్తారు కదా స్త్రీలని కవులు. ఆ బాహ్య సౌందర్యాన్ని చూసి అది శాశ్వతం అనుకొని తన జీవితంలో 14 ఏళ్ళు మట్టిపాలు చేసుకున్నాడు. 14 ఏళ్ళు కష్టపడి ఆఖరికి సొంతం చేసుకున్నాడు. వావ్ దక్కించుకున్నా అని షబాష్రా జేకబ్ అనుకున్నాడు. నువ్వు మగాడివిరా అనుకున్నాడు. పోతే పోయి 14 ఏళ్ళు సింపుల్గా పోగొట్టేసుకున్నాడు ఒక అమ్మాయి కోసం. తెచ్చుకున్నాడు, కానీ ఆమె చచ్చిపోయింది. ఇక యాకోబు కూడా చచ్చిపోయినట్టే కదండి, తన ప్రాణం పెట్టుకున్నాడు ఆమె మీద. నా ప్రియ సహోదరులారా, ఉత్తమమైన వాటిని కోరుకోండి. భక్తిహీనమైన కోరికలు మిమ్మల్ని అధోగతి పాలు చేస్తాయి, మిమ్మల్ని దుఃఖంలో ముంచేస్తాయి, అప్పుల్లో ముంచేస్తాయి. నీతిమంతుడి కోరిక నెరవేరుతుంది, నెరవేరాక కూడా వాడు సంతోషంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిన్నటి రోజు నా చిన్న కొడుకుకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. 10/10 వచ్చింది ర్యాంక్, జీపీఆర్ ర్యాంక్ 10/10. 1000 మార్కులకి గాను 977 మార్కులు వచ్చినాయి, 1000కి 977. వాడి గ్రూప్లో మాత్రమే కాకుండా
ఎంటైర్ కాలేజ్లో అన్ని గ్రూపులు ఉంటాయి కదా, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈ అన్ని గ్రూపులో కూడా మళ్ళీ వీడే టాపర్, కాలేజ్ టాపర్ వీడు. సంవత్సరం పొడుగున పెట్టిన అన్ని ఎగ్జామ్స్లో కూడా 10/10 వచ్చినాయి, కాలేజ్ టాపరు. కానీ కొంతమంది ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటారు మన ప్రాణం తీయడానికి, అసూయ పరులు ఉంటారు, సనిగేటోళ్ళు, గునిగేటోళ్ళు, టీచర్లు కావాలనే మార్కులు వేస్తారు వీడికి. లేకపోతే ఎప్పుడు వీడే ఎందుకు ఫస్ట్ వస్తాడు, మొన్నటిదాకా వీడు అన్నయ్య ఫస్ట్ వచ్చాడు, ఇప్పుడు వీడికి మళ్ళీ వీడే ఫస్ట్ వస్తున్నాడు. మాకు ఇదే దరిద్రం, హై స్కూల్లో ఉన్నప్పుడు ఇదే దరిద్రం. ఎప్పుడు ఈ అన్నదమ్ములు ఎందుకు స్కూల్ టాపర్లు అవుతారు, కాలేజ్ టాపర్లు అవుతారని చెప్పి చాలామంది సనిగి గునిగి కంప్లైంట్లు చేస్తే వాళ్ళ టీచర్లు కావాలని మార్కులు వేస్తున్నారని. అలాంటి వాళ్ళందరికీ చెంపపెట్టు ఇప్పుడు వచ్చిన మార్కులు. ఎందుకంటే ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇవి అక్కడ ఉన్న లోకల్ లెక్చరర్లు కరెక్ట్ చేయరు, యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి పేపర్లు. సో ఏఐటియుసి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. వాళ్ళు కరెక్ట్ చేస్తే కూడా 10/10 వచ్చినాయి. వీడి దరిదాపుల్లో కూడా ఇంకెవడూ లేడు ఇంకా. కాబట్టి దేవుడు మా గౌరవాన్ని పెంచాడు మా అబ్బాయిని బట్టి. మీ అమ్మా నాన్నలు ఉత్తమ పేరెంట్స్ రా అబ్బాయి అని టీచర్లు, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ మెచ్చుకుంటుంటే మాకు సంతోషం కాదా మరి? అంతే కదండి. బెస్ట్ పేరెంట్స్ ప్రొడ్యూస్ బెస్ట్ చిల్డ్రన్. మంచి తల్లిదండ్రులే మంచి పిల్లలకి భవిష్యత్తునిస్తారు, జన్మనిస్తారు, పెంచుతారు. జన్మనివ్వటం ఏముందండి, పందులు, కుక్కలు కూడా కంటాయి పిల్లల్ని, అవి కని పారేస్తాయి. మనుషులు కూడా కని పారేస్తే ఉపయోగం ఏముంది, వాటికి మనిషికి ఏంటి తేడా ఇంకా కదా. ఒకడు లైఫ్లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది చిన్న ఈ ఎగ్జాంపుల్తో మనం గుర్తుపట్టేయచ్చు. ఇన్ని ఆస్తులు కొన్నా, అన్నాస్తులు కొన్నా, అక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇంత బంగారం ఉంది, ఇవన్నీ వదిలేలా సోది. నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ పిల్లలు లైఫ్లో సెటిల్ అయ్యారా లేదా, దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇన్ని బిస్కెట్లు ఉన్నాయి, బంగారం బిస్కెట్లు, ఇన్ని పాలసీలు ఉన్నాయి, ఇన్ని ల్యాండ్లు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి నాకు. నీ పిల్లలు సాలిడ్గా లైఫ్లో సెటిల్ అవ్వనప్పుడు ఈ ఆస్తులన్నీ నీ పిల్లలకి ఇస్తే ఏమవుతుందో తెలుసా, వాడు వాటిని మొత్తం నాకి పారేస్తాడు. వాడి పిల్లలు అంటే నీ మనవలు చేతికొచ్చే టైంకి వాడు బిచ్చగాళ్ళ మిగులుతాడు. ఒక వేటగాడు తన కొడుకుకి వేట ఆడటం నేర్పాలి, వేట ఆడటం నేర్పించాలి. అలా కాకుండా కొడుకు మీద ప్రేమతోటి వీడు పెద్దగా అయిన తర్వాత ఎలా బతుకుతాడో ఏంటో అని అతిగారం చేసి వాడికి పని నేర్పకుండా, వేటాడటం నేర్పకుండా, ఎలాంటి స్కిల్స్ లేకుండా, టాలెంట్ లేకుండా ఒక ముద్దపప్పులాగా, ఒక ముద్దబ్బాయిలాగా, ముద్దమ్మాయిలాగా వాడు పిల్లల్ని పెంచి, వీడేమో చాలా స్కిల్ఫుల్ హంటరే, చాలా స్కిల్ఫుల్ టాలెంట్ ఉన్న వేటగాడే, కానీ కొడుకుకి మాత్రం, కూతురుకు మాత్రం ఇవేవి రావు. ఇంకా అమ్మో నా పిల్లలు కష్టపడకూడదు, అమ్మో నా పిల్లలు అలసిపోతారు, అమ్మో నా పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి పిల్లలని ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా, వాళ్ళని సుకుమారంగా, గారంగా, వాళ్ళకి ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా పెంచి కష్టం అంతా పేరెంట్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా, ఆ పిల్లలు ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. తల్లిదండ్రుల ధైర్యం ఏంటంటే, చాలా ఆస్తులు సమకూర్చాంగా, అవన్నీ మా పిల్లలకే కదా, ఇంకా వాళ్ళు కష్టపడాల్సిందే ఉంది. అలా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేలాగా, వాళ్ళకి స్కిల్స్, వాళ్ళకి టాలెంటు, వాళ్ళ పనులు వాళ్ళకి నేర్పిస్తే రేపు ఎలాంటి కరువు పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు తలెత్తుకొని బతకగలరు. ఈ వేటగాడు తన కొడుకు మీద వాళ్ళ మాలిన ప్రేమతో వాడికి వేట నేర్పకుండా, వాడిని కష్టపెట్టకుండా, ఏ పని చెప్పకుండా ఒకేసారి చాలా జింకలు, చాలా యానిమల్స్ని వేటాడేసేసి, ఇదిగో అబ్బాయి, ఇదిగో 10 జింకలు ఉన్నాయి, 10 అడవి పందులు ఉన్నాయి, 2 ఏనుగులు ఉన్నాయి, చాలా నెమలలు వేటాడాను, ఒకేసారి నీకోసం ఎక్కువ సమకూర్చి పెట్టాను, నువ్వు ఇక వేటాడనక్కర్లేదు అని చెప్పి తెచ్చి పెట్టాడు అనుకోండి, అవన్నీ ఒక 2 రోజుల్లో కూలిపోవా? వీడు ఎన్ని సమకూర్చున్నా కానీ ఆ కొడుకు వాటిని ఆస్వాదించగలడా, అనుభవించగలడా చెప్పండి? మీరు అనొచ్చు, అది మాంసం కాబట్టి కూలిపోతుంది, ఆస్తులు కూలిపోతాయా అని. దేవుని వాక్యం ఉంటుంది, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును అని రాస్తుంది, ద్రవ్యమును అపేక్షించేవాడు దాని వలన తృప్తి చెందడు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బు మోసకరమైంది, అది ఆయాసాన్ని మిగులుస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు దేవుడు. దాన్ని ఆశించిన వాళ్ళందరూ తమను తామే పొడుచుకున్నారు, తమ జీవితాలు నాశనం చేసుకున్నారు అన్నాడు దేవుడు. కాబట్టి ఎవరైనా సరే, ఏ పేరెంట్ అయినా, తల్లిదండ్రులు
పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం నేర్పాలి. అది కూడా సరైన దారిలో నడిపించాలి వాళ్ళని, సరైన చదువు చదివించాలి, సరైన ఉద్యోగంలో వాళ్ళని నియమించుకోవాలి. లేకపోతే పిల్లలు చాలా తెలివైన వాళ్ళే, చాలా కష్టపడుతుంటారు, కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం వారికి అందదు. ఎంతోమందిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎంత తెలివైన ఈ పిల్లలు ఇంకా మంచి ఉద్యోగాలు ఉండాలి, ఈరోజు ఇంకా మంచి శాలరీస్ రావాలి వీళ్ళకి, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, కానీ ఎందుకు లేరు? తెలివి లేదా అంటే ఉంది, తెలివి ఉంది, అందం ఉంది, చురుకుదనం ఉంది, అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రుల గర్వం, తల్లిదండ్రుల అహంకారం, వాళ్ళ బలుపు, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ భక్తిహీనత. సొంతగా తెలీదు, చెప్తే వినరు. ఈ భక్తిహీనమైన నిర్ణయాలతో తల్లిదండ్రులే పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం భక్తిహీనంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారంటే సర్లే, మనుషులు అందరూ తప్పులు చేస్తారు. యాకోబు కూడా తప్పులు చేశాడు. రాహేలు కోసం ప్రాణం పెట్టుకున్నాడు, ఆమె కొరకు కష్టపడ్డాడు. దేవుని వాక్యం అంటుంది, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? మళ్ళీ చెప్తున్నా, వినండి, నా వెనక రిపీట్ చేయండి. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఆడపిల్లల్ని ప్రేమిస్తున్న అబ్బాయిలు, అబ్బాయిల్ని ప్రేమిస్తున్న అమ్మాయిలు, వాళ్ళతో సూటిగా చెప్తున్నాను, మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ఏ లక్షణాన్ని చూసి మీరు ప్రేమించారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమా? నాకంటే ఎక్కువ బైబిల్ చదువుద్ది, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది, నాకంటే ముందే బాప్తిసం తీసుకుంది, అబ్బో ఎంతటి గుణవతి, ఎంతటి భక్తురాలు, దేవుడంటే ప్రేమ, ఆరాధించకుండా ఉండలేదు, ప్రార్థించకుండా ఉండలేదు, నేను వాక్యానికి వ్యతిరేకంగా వెళితే ఊరుకోదు, అందుకే ప్రేమించా అని చెప్పండి. నేనే దగ్గరుండి మీ అమ్మానాలను ఒప్పించి ఆశీర్వదించి పెళ్లి చేస్తా. అలా కాకుండా వాళ్ళకి దేవుని భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, బాప్తిసం లేదు, కేవలం మరి ఏం చూసావురా అంటే అందము. బైబిల్ ఏమంటుంది? నువ్వు ఏ అందాన్ని చూసైతే ఆరాట పడుతున్నావో అది వ్యర్థము, అది మోసం అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు ఏం ప్రేమిస్తున్నావు ఇప్పుడు? మోసాన్ని ప్రేమిస్తున్నావు. మోసాన్ని ప్రేమిస్తే మోసపోవా? వ్యర్థమైన దాన్ని ప్రేమించి ఎవడైనా బాగుపడతాడు చెప్పండి? కోపం వస్తే మనం ఎవరైనా తిడతాం కదా, ఎరా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా అంటాం కదా మనం. అన్నమేమో పనికొచ్చేది, ప్రయోజనకరమైంది, గడ్డేమో నిష్ప్రయోజనమైంది, వ్యర్థమైంది. పడేయాల్సిన మలము మూత్రాలు, విసర్జించాల్సిన వాటిని ఎవడైనా ఇష్టపడి తింటున్నాడంటే ఆడ ఆరోగ్యం పాడవుతుంది. అందము వ్యర్థము అన్నాడు దేవుడు. అందము నీకు ఏ రకంగానూ ప్రయోజనకరం కాదు. అది నీకు నచ్చుతుందంటే అబ్బా ఆ అబ్బాయి సినిమా హీరోలా ఉంటాడు, మా నాన్న సినిమా హీరోలా ఉంటాడు, మా అమ్మ అయితే హీరోయిన్ అని అందరూ మెచ్చుకునేవాళ్ళు, పాత తరం హీరోయిన్లా ఉంటుంది మా అమ్మ, నేనేమో ఈ తరం హీరోయిన్లా ఉంటా, మరి మీ అమ్మాయి అంటే నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ లాగా. నెత్తి నిండా ఇలాంటి పెంట బుద్ధులు, పెంట కోరికలు. అబ్రహాములాగా ఉందాం, ఇస్సాకులాగా ఉందాం, అపోస్తలుడైన పౌలులాగా ఉందాం, మోషేలా విశ్వాసం కలుగుందాం అని అనిపించట్లా. లోక సంబంధమైన వాటి మీదే మనసు ఉందంటే మీరు భక్తిహీనులు. అందాన్ని ఆరాధిస్తున్నారు, అందాన్ని ఆస్వాదిస్తున్నారు. మనసు నిండా అందము చుట్టే తిరుగుతుంది మీ మనసు. కొందరికి డబ్బు చుట్టూ, కొందరికేమో ఏం చూసి ఇష్టపడ్డావు అబ్బాయిని అంటే చాలా డబ్బు ఉంది అన్నయ్య. ఎంత డబ్బో! మరి ఆడికి భక్తి ఉందా? లేదు. బైబిల్ చదువుతాడా? చదవడు. బాప్తిసం ఉందా? లేదు. కానీ నాకు ఆడే కావాలి. సరే, ఏదేమైనా ఇలా అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము అని దేవుడు అన్నాక కూడా అందానికి విలువిచ్చి ప్రాధాన్యత ఇచ్చి భక్తి లేకపోయినా, రక్షణ లేకపోయినా పెండ్లి చేసుకున్న వాళ్ళు సుఖపడటం నేను చూడలే. ఇప్పుడు నాకు 46 ఏళ్ళు. ఈ 46 సంవత్సరాల్లో ఎంతమంది యవనస్తులను చూశానో ఎవరూ మాట వినలేదు, ఎవరూ బాగుపడలే, ఎవరూ సెటిల్ అవ్వాల. తర్వాత సంక్రాంతికి 12 కోళ్ళు వేస్తారు కదా, ఒక పుంజుని చూడగానే ఇంకొక పుంజు వెంటనే యుద్ధానికి బరిగాడుతుంటుంది. అలా మొగుడు పిల్లలు ఇద్దరు ఒకళ్ళు చూస్తే ఉరుమురుము చూసుకుంటూ ఉంటారు తనుకోవడానికి. మాటలు మాట్లాడుకోరు. ఏదైనా మాట, చిన్న మాట మొదలైందంటే అది పెద్ద గొడవకి దారితీస్తుంది. సరే,
యాకోబు అందాన్ని చూసి అందాన్ని ఆరాధించి భార్యను తెచ్చుకున్నాడు. అదొక భక్తిహీనమైన కోరిక, దానివల్ల అతను సుఖపడలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరలోక సంబంధమైన వ్యక్తులం, లోక సంబంధమైన వ్యక్తులం కాదు. దేవుని వాక్యం ఏమంటుందంటే చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా, లోకాన్ని ప్రేమించద్దన్నాడు దేవుడు, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి. వయసులో ఉన్న అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆటోమేటిక్గా పెళ్ళి సోయి వచ్చేస్తుంది, పెళ్ళి ధ్యాస వస్తుంది. నాకు మంచి భర్త కావాలి, నాకు మంచి భార్య కావాలి. తల్లిదండ్రులకైతే మంచి కోడలు తెచ్చుకోవాలి, మా అబ్బాయికి మంచి అల్లుడిని తేవాలి మా అమ్మాయికి అని పిల్లలకి పెళ్లి వయసు దగ్గర పడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ తిరుగుతుంటుంది, తప్పేం కాదు. కానీ ఎలాంటి వాళ్ళని కోరుకోవాలి? ముందు ఫస్ట్ ప్రియారిటీ ఏంటి మీకు? అందమా, డబ్బా, ఆస్తిపాస్తులా, కులమా? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని కదా మీరు కోరుకోవాల్సింది ఫస్ట్. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. లోకస్త్రీ అయితే ఏం చేస్తారు? డబ్బును చూస్తారు, అందాన్ని చూస్తారు, కులాన్ని చూస్తారు. ఒకడు ఏం చూస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడో చెప్పేస్తుంది వాడు ఎలాంటి వాడు. భక్తిహీనుల కోరికలు వేరుగుంటాయి, నీతిమంతుల కోరికలు వేరుగుంటాయి. మీరు నీతిమంతులైతే నీతిమంతుల్లాగా ఆశపడతారు, భక్తిహీనులైతే భక్తిహీనుల్లాగా ఆశపడతారు. అలా ఆశపడ్డారంటే మీరు తెచ్చుకున్న దానివల్ల మీకు సుఖం ఉండదు. ఇంత చెప్పాను, మధ్యలో మర్చిపోయాను ఒక సహోదరి గురించి. బీకామ్ చేసింది, తర్వాత ఎంబీఏ చేసింది, దాంతో సంబంధం లేని ఫ్యాషన్ డిజైనింగ్లోకి వెళ్ళింది. చెప్తే వినేది కాదు, మహాగర్విష్టి. వాళ్ళ నాన్న ఇంకా దరిద్రుడు. ఇంకా అలాంటి దరిద్రుడి కడుపున మరి ఇలాంటి పాపిష్టి పిల్ల పుట్టకపోతే ఎవరు పుడతారు చెప్పండి? పనికి మాలింది, గర్విష్టిది. ఎప్పుడు చూసినా సోకులు 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 సోకులు. డబ్బంతా, టైం అంతా అద్దంలో చూసుకుంటే ఆమె ముద్దు పెట్టుకునేది. అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానో అని చెప్పి 2 చేతులతో అద్దం ముందు నుంచొని ఇలా 2 బొగ్గలు తీసుకుని అని ముద్దు పెట్టుకునేది. అది ఏమనాలి, ఎంత పిచ్చి పట్టింది. అది చూసి తండ్రి మురిసిపోయేవాడు. అది ఎంత పెంట పని చేసినా షబ్బాష్ బిడ్డ అనేవాడు, గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఈ బిడ్డ సంవత్సరాలు దొరలే కొద్దీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ తండ్రి గారు పరువు తీయటం మొదలెట్టింది. తండ్రి ఆస్తి అంతా కరగతీయటం ప్రారంభించింది, అవమానాలు మిగిలించింది. ఆస్తి అంతా పెట్టుకిస్తున్నాడు, డబ్బులన్నీ ఇస్తున్నాడు, అది మొత్తం కరగతీస్తుంది. ఆఖరికి ఒకరోజు బీకామ్ చదివి ఎంబీఏ చదివి ఫ్యాషన్ డిజైన్లోకి వెళ్ళి ఆఖరికి లాయర్ అవతారం ఎత్తింది. ఒక పనికిమాలిన దరిద్రుడిని, ఒక వెధవని భూమి మీద వాడికంటే వర్స్ట్ ఫెయిల్కి ఎవడు ఉండడేమో అలాంటి వాడు ఈమెకి ది బెస్ట్ అనిపించింది. వాడు ఒక హెవీ బండి మీద తిరుగుతుంటే, అమ్మా నాన్నలు అప్పు చేసుకున్న బండి, ఆ బండి మీద తిరుగుతుంటే వీడికి గ్రీక్ వీరుడిలా కనిపించాడు, వాడు సల్మాన్ ఖాన్లా కనిపించాడు. ఇంతకీ వాడు ఒక చవట, ఒక వెధవ, ఒక సొండ. ఆడపిల్లల కంటే అధ్వానం. ఆడపిల్లలు బలహీనంగా ఉంటారు ఫిజికల్గా కాబట్టి వాళ్ళు ఏ పని చేయలేరు. వీడు మగ పుట్టి మూతి మీద మళ్ళీ మీసాలు ఉంటాయి. వీడి ఫోజులకి తక్కువ లేదు, వీడి ఎచ్చులు, వీడి మాటలు, అబ్బో మాటల గారడి. ఆ మాటలు పడిపోయింది ఈ పిల్ల. ఒక బేవర్స్ గండి పెళ్లి చేసుకుంది. ఎంత వద్దన వినాలి. ఆ పెళ్లి కోసం మాతో తెగతెంపులు చేసుకుంది. ఇంకేముంది, ఆ గ్రీక్ వీరుడితో ఇదొక క్వీను, ఆడొక కింగు. కాలం మన కోసం ఆగదు కదా, కాలం దొరికిపోయింది. తర్వాత ఏమైందంటే వాడు ఒక పెద్ద సన్నాసి, పెద్ద వెధవ, వాడికి ఏ పని రాదు, చేతగాని చవట. వాడి వల్ల ఈ పిల్లకి సుఖం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. 10th అయిపోయిన తర్వాత ఏం మొదలెట్టింది, ఇంటర్లో ఏం చదివింది, డిగ్రీలో ఏం చదివింది, పీజీలో ఏం చదివింది, ఒక చదువుకి ఒక చదువు సంబంధం లేదు. ముసలి దాని అయ్యేదాకా చదువుకుంటూనే ఉండమ్మా అని అందరూ జోకులు వేస్తున్నారు బంధువులు. ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే 10th అయిన తర్వాత, ఇంటర్ అయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ అయిందంటే అదంతటితో కలాస్ అయిపోయింది. లైఫ్లో సెటిల్ అయిపోవాలి. ఇంకెంతకాలం చదువుతావు? ఇప్పుడు వచ్చి బాధపడుతుంది, నా జీవితం నాశనం అయిపోయింది, ఒక వెధవను పెళ్లి చేసుకున్నా. అంటే మరి ఆ రోజు ఎందుకు ఆడు హీరోలా కనిపించాడు? ఎందుకు వినలేదు? ఆ రోజు సాతాను ఈమెను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు సాతాను అంటే భక్తిహీనంగా బతుకుతుంది పిల్ల. నెత్తి నిండా డబ్బు పిచ్చి, బట్టల పిచ్చి, బంగారం పిచ్చి, అందం పిచ్చి, ఆస్తిపాస్తుల పిచ్చి. వాళ్ళ ముందు గ్రేట్గా ఉండాలి, వీళ్ళ ముందు గ్రేట్గా ఉండాలి, వాళ్ళకంటే తోపులా ఉండాలి. అందరిలో పరువు పోయింది, మొత్తం పరువు పోయింది.
40 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి, ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి. బంధువులందరూ బోల్డ్ అని జోకులు. ఏం పర్వాలా, నీకు ఇంకా 40 ఏళ్ళ దగ్గర పడింది, ఇప్పుడు ఇంకో చదువు మళ్ళీ 40 ఏళ్ళ వయసులో, 50 ఏళ్ళు వచ్చాక ఇంకొక చదువు. అసలు ఏ బుద్ధి జ్ఞానం ఉందా? సరే, భక్తిహీనుల జీవితాలు ఇలాగే ముగుస్తాయండి. నీతిమంతుల కోరికేమో వాళ్ళని సుఖపెడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. మరి ఏం ప్రేమించాలి? కొలస్సీ పత్రికలో మనం చూస్తున్నాం 3వ అధ్యాయం 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, చనిపోయాక దేవుని చేరుకోవాలి, బ్రతకుండగా దేవుని కోసం బ్రతకాలనుకున్నారు. మళ్ళీ ఎందుకు ఈ లోకాశలే మీకు? మళ్ళీ ఎవరో ఏదో మిమ్మల్ని గొప్పగా అనుకోవాలనే పిచ్చి కోరిక ఏంటి అసలు మీకు? మనసంతా మనుషుల ఎదుట గొప్పవాళ్ళు అనిపించుకోవాలని ఈ కోరిక మిమ్మల్ని నాశనం చేస్తుంది. 1 యోహాను 2:15 చదువుకున్నాం కదా, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం చూడండి, 1 యోహాను 2:16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసారా, ఈ లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ. అంటే ఏం తిందాం, ఏం ధరిద్దాం, తిండి మీద, బట్టల మీద, సోకుల మీద, మనుషులను ఆకర్షిద్దాం, మనుషులను మెప్పిద్దాం, మనుషుల ముందు గ్రేట్గా ఉందాం. ఇంతేనా? ఇక దేవుణ్ణి ఆకర్షించే ఉద్దేశాలు లేవా మీకు? ఇంకా దేవుణ్ణి మెప్పించే ఉద్దేశం వద్దా? భక్తిహీనులకు ఉండవు. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశయు నేత్రాశయు. నేత్రాశ అంటే ఏంటి? చూసిన ప్రతిదాని మీద మనసు పారేసుకోవటం, ప్రతీది ఇష్టపడటం, పనికి మాలిన వాటిని ఏది చూస్తే అది. అబ్బా ఎంత బాగున్నాయో ఆ బట్టలు, అబ్బా ఈ ఫోన్ ఎంత బాగుందో, ఈ ఫోన్ నా చేతిలో అంటే అందరూ నేను ఒక గొప్ప వ్యక్తిని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారండి? ఖరీదైన ఫోన్ తీసుకెళ్ళి ఒక పందిగాడికి ఇచ్చామనుకోండి, ఆ పంది పట్టుకుంది అనుకోండి, అది గొప్ప పంది అయిపోతుందా? ఇది నేను అనటం కాదు, బైబిల్లో దేవుడు రాయించాడు. సామెతల గ్రంథంలో, వివేకము లేని సుందర స్త్రీ, సౌందర్యం ఉంది ఆ స్త్రీకి కానీ వివేకం లేదు, అంటే జ్ఞానం లేదు, మెదడు లేదు, మొద్దుమోహంది, కానీ మహా అందగత్తె, సౌందర్యం ఉంది, మెదడు మాత్రం లేదు. బ్రెయిన్లెస్ బ్యూటీ అన్నమాట. బ్యూటీ విత్ బ్రెయిన్ ఉంటే బాగుంటుంది, కానీ బ్రెయిన్లెస్ బ్యూటీ అది ఎలాంటిదంట? అలాంటి స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. నవ్వొస్తుందా? ఒక పందిని తీసుకొచ్చి, సేంపందో నల్లపందో అడవి పందో ఏదైనా పందే కదా, పులి అయితే కాదు కదా. ఒక పందికి ముక్కు పుడకలాగా ఆ ముక్కున అంత లావు కమ్మి పెట్టామనుకోండి, రింగి పెట్టామనుకోండి, విలువైన బంగారాన్ని తీసుకొచ్చి పందికి అతికించినందుకు పంది కాస్త పులి అయిపోతుందా, సింహం అయిపోద్దా, ఏనుగైపోద్దా? పంది పందేగా, దాని విలువ ఏం పెరగదుగా. ఇంకా పైపెచ్చు బంగారం విలువ తగ్గుద్ది. గుర్తుపెట్టుకోండి, ఒకడిని దేవుడు హెచ్చించాలి, నా గౌరవాన్ని దేవుడు పెంచాలి, మీ గౌరవ మర్యాదలు దేవుడు పెంచాలి. దేవుడు పెంచకుండా అప్పు చేసేసి క్రెడిట్ కార్డు పెట్టేసి ఈఎంఐల మీద ఒక ఖరీదైన ఫోన్ కొనేశారు, లేదా ఇంకేదో కొన్నారు. మీ ఉద్దేశం, అది కొనటంలోని మీ ఉద్దేశం ఏంటంటే మీరు ఒక గొప్ప వ్యక్తి అనిపించుకోవాలి, మీ ఇమేజ్ పెంచుకోవాలి, మీ వాల్యూ పెంచుకోవాలి, మీ స్టేటస్ పెంచుకోవాలి. పెరుగుద్దా? మీ అప్పులు పెరుగుతాయి, మీ గౌరవం పెరగదు. మీరు ఏం పెరగాలని కోరుకున్నారు? మీ గౌరవ మర్యాదలు కదా, మీ హోదా పెరగాలనుకున్నారు, కానీ పెరిగింది ఏంటి? అప్పులు పెరుగుతాయి. అప్పులు పెరిగితే పరువు పోతుంది. ఘనత, ఐశ్వర్యం, సుఖము, లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది దేవుడిచ్చే బహుమానాలు. ఇందా చెప్పుకున్నాం కదా, మా చిన్నబాబుకి కాలేజ్ టాపర్గా దేవుడు మంచి హోదా ఇచ్చాడు. ఎంతో కష్టపడి చదివాడు వాడు, నేను చదివిపించా, అందరు పిల్లలు చదువుకున్నారు. ప్రతిసారి వీడు ఎందుకు టాపర్ అవుతున్నారంటే దేవుని ఆశీర్వాదం. మనం చూస్తాం కదా, దానియేలు గ్రంథంలో దానియేలు అతని స్నేహితులు వారి అధికారిని బ్రతిలాడుకున్నారంట. అయ్యా, రాజభోజనం తిని అపవిత్రం అవటం మాకు ఇష్టం లేదు, మామూలు భోజనమే మేము తింటాము
అంటే అధికారి అంటాడు, నపుంసకుల అధికారి నెబూజరదాన్ అంటాడు, మీరు మామూలు భోజనం తింటే బక్క చిక్కిపోతారు, రాజుగారు నన్ను శిక్షిస్తారు. మంచి ఫుడ్ పెట్టమన్నారు, రాజభోజనం పెట్టమన్నారు, మాంసం, ద్రాక్ష రసం, రకరకాల ఆహారాలు, అవన్నీ తింటే మీరు పుష్టిగా తయారవుతారు, తెలివిగా తయారవుతారు. మీరేం వద్దంటారు ఏంటంటే దానియేలు అతని స్నేహితులు అడుగుతారు. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఒక కోరిక కోరుకున్నాడు దానియేలు, అతని స్నేహితులు. ఏంటది? దేవుణ్ణి మనసులో పెట్టుకొని దేవుని కొరకు నేను నమ్మిన నా దేవుణ్ణి బాధ పెట్టకూడదు, విగ్రహాలకు అర్పించిన భోజనాన్ని తిని నా దేవుణ్ణి నేను బాధ పెట్టకూడదు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నాకు దేవుడు ముఖ్యం, రాజు ఆజ్ఞ ముఖ్యం కాదు అని దేవుని మీద ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. సో భక్తితో కూడిన కోరిక కోరుకున్నాడు కాబట్టి ఆ అధికారి కూడా ఒప్పుకున్నాడు. సరే అయితే మీరు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందని అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి ఒప్పుకున్నాడు. తర్వాత మీరు చదువుకోండి ఇదంతా కూడా. ఆఖరణ మనం చూస్తే దానియేలుతో ఆ అధికారి అంటాడు, మరి మీరు మామూలు భోజనం చేస్తే బక్క చిక్కిపోతారు, బలహీనం అయిపోతారు, జుట్టు ఊడిపోద్ది, తెలివిగా ఉండరు, రాజుగారి ముందు తీసుకెళ్ళినప్పుడు మిగతా యువకులంతా బలంగా ఉంటే మీరు బక్క చిక్కిపోతే నా ప్రాణం పోద్దానంటే మా దేవుడు గొప్ప దేవుడు. మేము కోరుకున్న ఈ కోరిక లోక సంబంధమైంది కాదు, శరీర సంబంధమైంది కాదు, ఎవరినో మెప్పించడానికి, ఎవరినో మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, లేదా ఎవరి ముందు మమ్మల్ని మేము హెచ్చించుకోవడానికి కాదు, మా గౌరవ మర్యాదలు, మా పరపతిని పెంచుకోవడానికి కాదు, మేము ఒక గొప్ప వ్యక్తులు అనిపించుకోవడానికి కాదు. మా దేవుడు జీవం గల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయనకంటే ఏది ముఖ్యం కాదు, ఆయన నిజమైన దేవుడు. విగ్రహాలకు అర్పించింది తిని మేము అపవిత్రపరుచుకోము. ఎప్పుడైతే మా దేవుని మేము ప్రేమిస్తామో, ఆయన కొరకు బ్రతుకుతామో, మేము మామూలు భోజనం తిన్నా దేవుడే మాకు మంచి బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. కావాలంటే కొన్ని రోజులు చూడమని చెప్పాడు. చూస్తే కొన్ని రోజుల తర్వాత నిజంగానే దేవుడు వీళ్ళని అందరికంటే తెలివిగా బలంగా ఉంచాడు. వెంటనే అధికారం ఒప్పేసుకున్నాడు, సరే అయితే మీ ఇష్టం అని. ఆఖరిన రాజుగారి దగ్గరికి తీసుకెళ్లే టైం వచ్చిందంట. చూడండి, 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞాపించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖున వారిని నిలువబెట్టాను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్య వంటి వారెవరూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తెలివి, ఈ చురుకుదనం, ఈ వివేకము, ఈ బలము ఇంకెవరి దగ్గర లేవంట. దేవుని ప్రజలైన దానియేలు అతని స్నేహితుల దగ్గర మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఏదో ఎక్స్ట్రా తిన్నందుకు కాదు, దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది. ఎందుకుంది? వాళ్ళ కోరిక న్యాయమైంది. నీతిమంతుడి కోరిక అంత పవర్ఫుల్. చూసారా? నీతిమంతుడి కోరిక, నీతిమంతుడి బ్రతుకు ఎంత ఆశీర్వాదకరమైందో అర్థమవుతుందా మీకు? అందుకే భక్తిహీనమైన బ్రతుకు మానేయండి. బంధువుల్ని ఇంప్రెస్ చేద్దాం, కొలెస్ట్రాల్ ఇంప్రెస్ చేద్దాం, పక్కింటోళ్ళని ఇంప్రెస్ చేద్దాం. ఎవరైనా మన ఇంటికి రాగానే ఇల్లు చూసి కళ్ళు తిరిగి బయలుగా కడుపు పడిపోవాలి. ఎవరి దగ్గర లేని మెటీరియల్ మన దగ్గర ఉండాలి. ఎందుకండి పిచ్చి కోరికలు, పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు? ఇది కూడా ఒక బ్రతికేనా? సిగ్గనిపించట్లేదే వాక్యం వింటుంటే ఇలా బ్రతికే వాళ్ళందరికీ? ఖరీదైన చీర కట్టుకోవాలి, మీ దగ్గర అంత డబ్బు లేదు, చేసేయండి, అప్పు చేసేయండి వెంటనే. ఆ చీర అంత ఖరీదైన చీర, అంత మంచి డిజైనర్ బ్లౌజు ఇంకా ఎవరి దగ్గర ఉండకూడదు. మిగతా ఆడవాళ్ళందరూ నా బ్లౌజు చూసి కుళ్ళుకొని చచ్చిపోవాలి. ఏం పిచ్చి కోరికలు ఇవి? నా భార్య వేసుకుంటున్న బట్టలు గమనించారా? ఆ బ్లౌజ్ చూసారా ఎప్పుడైనా? ఎంత సింపుల్గా ఉంటాయో. నీతిమంతుడు కోరిక అర్థమవుతుందా? దేవుణ్ణి సంతోషపెట్టాలి,
పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. ఇంకా ఏ రకంగా దేవుని సంతోషపెట్టగలను, ఇంకా ఏ రకంగా దేవుని చిత్తాన్ని జరిగించగలను, దేవుని మెప్పు ఎలా పొందగలను ఆలోచించండి. ఆలోచించి కోరుకోండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి వాళ్ళ లైఫ్లో ముందుకి. మీరు ఎంత వర్ధిల్లుతారో మీరే చూడండి తర్వాత. అలా కాకుండా భక్తిహీనమైన మనసుతో భక్తిహీనమైన కోరికలు పెట్టుకొని ఆ భక్తిహీనమైన కోరికలతో వచ్చే నిర్ణయాలు, పనులు చేస్తూ పోతే కాలం మీ కొరకు ఆగదు. మీరు కాలం దొరికిపోద్ది, వయసు మీద పడిపోతుంటుంది. ఇంత చెప్పుకున్నాం కదా, ఒక సహోదరి ఇప్పుడు వచ్చి ఏడుస్తుంది. ఆ రోజే మీరు చెప్పినట్టు వినుంటే, ఈ దరిద్రుడు నేను పెళ్లి చేసుకోకపోయి ఉండుంటే, ఆడో దరిద్రుడు, ఇదొక దరిద్రపతి. అంతే కదా. ఈ పిల్లకి బుద్ధి లేదు, తండ్రికి ఏమైంది, ఆడో పెద్ద వెధవ అన్నారా వెధవ. ఇప్పుడు ఎడుతున్నాడు కూర్చొని. కరిగిపోయిన కాలం తిరిగి వస్తుందా? 20 ఏళ్ళ వయసులో చెప్తే వినలేదు, ఇప్పుడు 40 దగ్గర పడ్డాయి. 20కి 40కి తేడా లేదా? డబల్ అయిపోయిందిగా వయసు. నీతిమంతుడి కోరికలో ఆశీర్వాదం ఉంటుంది. మీ దగ్గర నీతి లేదు, భక్తి లేదు, ఉన్నదంతా లోకాశ, శరీరేచ్ఛ, జీవపు డంబం. నాకు తెలుసులే, ఇదే జీవపు డంబం. నువ్వు చెప్పేదేంటి మాకు తెలీదా? నిన్ను అడిగి చేయాలా? నువ్వు చెప్పినట్టు వినాలా? ఎందుకెనరు? మీ దగ్గర భక్తి లేదు. పాస్టర్ గారి దగ్గర భక్తి ఉంది, వినే బుద్ధి ఏమో మీకు లేదు. మీకు నీతి లేదు, దేవుడు అంటే భయం లేదు, వాక్యానుసారంగా బతకరు, తప్పని చెప్తే వినే మనస్సు లేదు, గర్వం, అహంకారం. దేవుని వాక్యం ఉంటుంది, నీతిమంతులు వర్ధిల్లుతారట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అందంతటా నుండు శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ప్రైస్తలాడు. హల్లెలూయా. ఇంత తెలివి, ఇంత మేధస్సు, ఇంత చురుకుదనం ఇంకెవరి దగ్గర కనపడలేదంట. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ? ఇంకా ఎక్స్ట్రా ఏదో స్పెషల్ ఫుడ్ తిన్నందుకు కాదు. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అంటే, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. వీళ్ళ కోరికలన్నీ దేవుని చుట్టూ అల్లుకున్న కోరికలు, దేవునితో ముడిపడ్డ కోరికలు. చాలామంది తోడబుట్టినలతో పోటీ పడుతుంటారు. మా అన్నయ్య కంటే, నా తమ్ముడు కంటే, నా తోడబుట్టిన వాళ్ళ కంటే, మా కజిన్స్ కంటే మేము టాప్లో ఉండాలి. ఏం పిచ్చి కోరిక ఇది? వాళ్ళందరికంటే భక్తిగా ఉండాలి, అందరికంటే ఎక్కువ దేవుని ఆరాధించాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ బైబిల్ చదవాలి అనే కోరికలు ఏం పుట్టవా మన మనసులో? చెప్పండి. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే, భక్తిహీనులకు సుఖం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. సరే, కాబట్టి లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాబట్టి. ఎవరి వలన పుట్టాయి? సాతాను వలన పుట్టాయి. అవి దేవుడు పుట్టించే కోరికలే కాదు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రైస్తలాడు. హల్లెలూయా. లోకాశలు, శరీరేచ్ఛలు వీటితో నిండిపోయి, ఈ కోరికలతో తీసుకున్న నిర్ణయాలు, ఈ కోరికలతో మాట్లాడే మాటలు, ఈ లోకాశలతో బ్రతికే బ్రతుకు ఉంటుంది చూసారా? అలాంటి వాడు కొన్నేళ్ల తర్వాత చూస్తే వాడు కురుంగిపోయి ఉంటాడు, డిప్రెషన్లో ఉంటాడు. నువ్వు కోరుకున్నవన్నీ సాధించుకొచ్చావు కదరా, నీకు ఆస్తులు పెరిగాయి అంటే వెంటనే అంటాడు, ఆస్తులు పెరిగాయి, అనారోగ్యాలు పెరిగాయి, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు, అయోమయం, గందరగోళం. అదేంటి పెద్ద మేధావిలాగా కటింగ్ ఇచ్చి ఆ రోజు చెప్తున్నా వినకుండా దేవుడు దయదలిచి ఒక ఆత్మపూర్ణుడి దగ్గరికి పంపించి, వద్దు బాబు ఈ దారిలో వెళ్ళొద్దు అని మాట్లాడుతుంటే నీకు గర్వానికి పోయి, నాకంతా తెలుసు అనుకుంటూ వెళ్ళావు కదా, మరి హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే, నా నిర్ణయాలు నన్ను నాశనం చేశాయి. ఎందుకంటే అవి భక్తిహీనుడి నిర్ణయాలు. ఎంతోమంది యవనస్తులు ఒకప్పుడు మాట వినని వాళ్ళు ఇప్పుడు మొత్తుకుంటుంటారు. సరే, యవనస్తులు వినలేదంటే అర్థం, వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళు కూడా భక్తిహీనులే. మాట వినకుండా వద్దండి, అలా ఎంత చెప్పినా వినరు. తర్వాత వచ్చి, బ్రదర్ గారు ఆ రోజు మీ మాట వినుంటే బాగుండేది, చెప్పులు ఉన్నాయి మీ ఇంట్లో అని అడుగుతా కొంతమందిని, చనువు ఉన్న వాళ్ళని. దేనికో మీకు అర్థమైందా? నిన్నెవడూ కొట్టక్కర్లా, నీ చెప్పు తీసుకుని నిన్ను నువ్వు కొట్టుకు అద్దం ముందు నుంచొని. నిన్నెవ్వరూ కొట్టక్కర్లా. దేవుడు బంగారం లాంటి పిల్లల్ని ఇస్తే నీ తప్పుడు నిర్ణయాలతో, గర్వపు నిర్ణయాలతో, లోకాశలతో, భక్తిహీనమైన నిర్ణయాలతో, తెలివి తక్కువ నిర్ణయాలతో
ఆ రోజు ఆ నిర్ణయాలు అబ్బో ఇంతకంటే తెలివి మేధస్సు ఇంకెక్కడ ఉండదనిపించింది. అలాంటి పాపిష్టి నిర్ణయాలతో పిల్లల గొంతు కోసినట్టు చేయలేదా? మొన్న ఒక పేరెంట్స్, అంతకుముందు వారు మరొక తల్లిదండ్రులు ఇప్పుడు పాలిసెట్ కానివ్వండి, పాలిసెట్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ రాసి, ఎంసెట్ రాసి, ఈసెట్ రాసి, కొంతమంది క్యాట్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు పేరెంట్స్ రెగ్యులర్గా స్టూడెంట్స్ పేరెంట్స్ కాల్ చేస్తుంటారు, అన్న చెప్పండి అన్న అని. అలా అడిగే వాళ్ళలో కొంతమంది పేరెంట్స్ మాత్రమే పిల్లల్ని పాస్టర్ గారి కౌన్సిలింగ్ తీసుకొని ప్రార్థన చేయించుకొని ఏది ఉత్తమం అడిగి చేస్తారు. ఫరో కూడా యోసేపుని పిలిచి అడిగాడు, నాకు ఒక కల వచ్చింది, దాని భావం తెలియట్లేదు అని అంటే యోసేపు ఆ కల భావం చెప్పాడు. అప్పుడు ఫరో అడిగాడు, మరి ఏంటి దీనికి పరిష్కారం అని అడిగాడు. యోసేపు వెంటనే పరిష్కారం కూడా చెప్పాడు, ఇలా చేయండి, మొదటి 7 సంవత్సరాలు సమృద్ధి వస్తుంది కదా, ఆ సమృద్ధి కాలంలో అంతా పంట దాయండి, ఆ నెక్స్ట్ 7 ఏళ్ళు భయంకరమైన కరువు వస్తుంది కదా, ఆ 7 ఏళ్ల కరువు కాలంలో మొదటి 7 ఏళ్ల కాలంలో దాచిన సమృద్ధి పంట ఉంది కదా, అది తీసి అందరికీ పంచండి అని యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినాక ఈ ఫరో రాజు ఏది చేయలేదనుకోండి, ఎవడికి నష్టం? కానీ ఫరో చాలా తెలివైనోడు. మన పరిచరులు ఉన్న చాలామంది కుటుంబాల కంటే, విశ్వాసుల కంటే ఫరో మంచోడు ఇంకా చెప్పాలంటే కదా. విగ్రహారాధికుడైనా యోసేపులో దేవుని ఆత్మ ఉన్నదని గుర్తుపట్టాడు. అతడు ఆత్మపూర్ణుడని గుర్తుపట్టి అదేదో నువ్వే చేయొచ్చు కదా అని అతనికి అప్పచెప్పాడు. ఫరోకున్న మెదడు కూడా లేకపోతే ఎలాగండి కదా, ఫరోకున్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? ఫరో యోసేపుని అడిగాడు ఏం చేయాలని. చెప్పాక చెప్పింది చెప్పినట్టు తూచ తప్పకుండా చేశాడు. ఆ కరువు కాలంలో 7 ఏళ్ళు భయంకరమైన కరువు వచ్చింది ప్రపంచం అంతటా. ఆ కరువు కాలంలో ఐగుప్తు ప్రపంచానికి ఆహారాన్ని పంచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా పంచింది? ఆ కరువు కాలంలో ఎవరి దగ్గర ఆహారం లేదు, కానీ వీళ్ళ దగ్గర ఎలా ఉంది? ఎక్సెస్ ఫుడ్. అంటే వాళ్ళు దైవజనుడు మాట విన్నారు, ఆత్మపూర్ణుడు ద్వారా దేవుడు మాట్లాడుతుంటే విన్నారు. ఒక నీతిమంతుడి మాటలు, నీతిమంతుడి కోరికలు, నీతిమంతుడి ఆలోచన, అది తలకిందులుగా తపస్సు చేసిన, మీరు ఎన్ని ఫోదులు కొట్టినా, ఎన్ని ఖరీదైన వస్తువులు ఒంటి మీద, ఇంట్లో, లైఫ్లో పెట్టుకున్న, మీ ఆస్తులు పెరిగినా ఒకవేళ నిజంగా చాలామంది గర్వంగా చెప్తుంటారు. ఇందా చెప్పాను కదా, అక్కడ ఆస్తి ఉంది, ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, బంగారం అంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే దాక్కుంటారు వెళ్ళి. పిల్లల్ని మాత్రం సాలిడ్గా లైఫ్లో సెటిల్ చేయలేరు. సంతోషం ఉండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, భయపడుతూ చచ్చిపోతారు ముసలోళ్ళు అయిపోయి. నా పిల్లలు ఎలా బతుకుతారో. పిల్లలు కంటే పెద్ద ఆస్తి ఏమీ లేదండి. బంగారమా పిల్లలంటే పిల్లలే, స్థలాలా పిల్లలంటే పిల్లలే. పిల్లల్ని లైఫ్లో రాక్ సాలిడ్గా సెటిల్ చేయాలంటే తల్లిదండ్రులు పరలోక జ్ఞానంతో అయినా నిండి ఉండాలి, లేదా పరలోక జ్ఞానంతో నిండిన ఆత్మపూర్ణుడైన దైవజనుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు దేవుని చిత్తం ఏంటి, వాక్యం ఏం చెప్తుందని అడిగి కనీసం ఆ తెలివైనా వాడుకోవాలి. మనకి సొంతగా తెలియదు, తెలిసినోడు చెప్పినా వినలేదు అనుకోండి, ఏమవుద్ది? పాము దాని పిల్లలు అదే తినేసినట్టు మన పిల్లల జీవితాలు మనమే నాశనం చేసినట్టు కాదా? సరే, ఫరో యోసేపు చెప్పినట్టు విని బాగుపడ్డాడు, దీవించబడ్డాడు. ఫరోకున్న తెలివి జ్ఞానమైనా మనకు ఉండాలి కనీసం కదా. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ గతించిపోతాయి. లోకం నాశనం అయిపోద్ది, దాని ఆశలు కూడా. అంటే ఈ లోకాశలతో నిండిన వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళు వర్ధిల్లరు, వాళ్ళు గతించిపోతారు. అబద్ధాలు ఆడుకుంటూ చెప్పుకోవటం అందరి ముందు, మాకేంటండి సూపర్ అండి అని అబద్ధాలు ఆడుకుంటూ బతకడమే, మోసంలో బతకడమే. లోకాశలు మోసం, అందము మోసము, శరీరేచ్ఛలు మోసం. శరీరం కొరకు బతకండి, నోటికి నచ్చిన ఫుడ్ తినకండి. నోటికి నచ్చినవన్నీ దేహానికి కీడు చేస్తాయి. నోటికి నచ్చని ఆహార పదార్థాలు ఉంటాయి సరే, రుచిగా అనిపించకపోయినా శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలు ఉంటాయి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తినండి, అది రుచిగా లేకపోయినా తినండి, తినబుద్ధి కాకపోయినా తినండి. ఆరోగ్యంగా బతకండి, ఎక్కువ కాలం బతకండి, దేవుని కోసం బతకండి, మీ కుటుంబం కోసం బతకండి, మానవాళికి మేలు చేయడానికి బతకండి. అంతే తప్ప నోటికి నచ్చినవే తింటా, ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, జబ్బులు వచ్చినా పర్వాలా, నేను నా నోటికి నచ్చిన రుచికరమైన ఆహారాలే తింటా,
ఫ్రైడ్ ఫుడ్స్ తింటా, ఆయిల్ ఫుడ్స్ తింటా, వైట్ రైస్ తింటా, పంచదార వేసుకొనే టీ తాగుతా, త్వరగా జబ్బులు పాలైపోతారు కదా. లోకమును దాని ఆశయు గతించిపోవునుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నేండ్ల తర్వాత అయినా మీరు ఇంకా అంతకంతకు వర్ధిల్లి పచ్చగా చిగురిస్తూ అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలంటే కనుక దేవుని చిత్తాన్ని జరిగించండి. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.